హే మామాస్ అండ్ మచాస్, వెల్కమ్ టు న్యూ వీడియో. సో మీరు thumbnail-లో చూస్తే తెలిసిపోయి ఉంటుంది ఈరోజు మనం బిర్యానీ చేయబోతున్నాం. సో రండి, ఎంతో టేస్టీగా ఈజీగా బిర్యానీ చేసేద్దాం అని నేను అంటాను అనుకుంటున్నారా? బిర్యానీ ఈజీ ఎక్కడ అవుతుంది? సో బిర్యానీ ప్రాసెస్ అనేది టైం టేకింగ్ ప్రాసెస్. అంత పేషెన్స్తో చేస్తే తప్ప మనకి అంత టేస్ట్ అనేది రాదు. దాంతో మనకి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి బిర్యానీ ఈజ్ లైఫ్. సో కొంచెం మనం సహనంతో పేషెన్స్తో చేసుకుంటే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. తినేటప్పుడు కూడా ఆహా ఎంత శ్రమ పడ్డాం కదా, దానికి వర్త్ అనిపిస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చికెన్ మ్యారినేట్ చేసేసి మనం సైడ్కి పెట్టేసాం ఒక హాఫ్ అన్ అవర్కి. దెన్ మనం ఒక తస్లా తీసుకున్నాం. సో ఇంత పెద్ద తస్లా నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఇంత బిర్యానీ నేను చేస్తుంది ఆల్మోస్ట్ ఒక 6-7 మెంబర్స్ కోసం, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం. కొంచెం మంద పెద్దదే కాబట్టి తస్లా కూడా పెద్దదే. సో ఫస్ట్ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ నేను ఘీ వేడి చేస్తున్నాను. దాంతోపాటు కొంచెం ఆయిల్ వేసుకుని హోల్ గరం మసాలాస్ ఉంటాయి కదా మనకి, బిర్యానీ ఆకులు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, ఇలాంటివన్నీ అవి వేసి ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇక్కడ నేను పెద్ద ఇలాచీ కూడా వేసాను, అవైలబుల్గా ఉంది కాబట్టి వేసా, లేదంటే మీరు స్కిప్ చేసేసి నార్మల్ 10 రూపీస్ 15 రూపీస్ ప్యాకెట్స్ వస్తాయి మనకి బిర్యానీ మసాలా, అది వేసుకున్నా సరిపోతుంది. ఎక్కువ తాంజాం హైరాన్ పరేషన్ అవ్వాల్సిన అవసరం లేదు, ఏది ఉంటే దాంతో చేసుకోవచ్చు. బట్ చికెన్ మాత్రం ఇంపార్టెంట్. చూస్తున్నారు కదా, సో ఇలా వేసి ఫ్రై చేసుకోవాలి. షాజీరా కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే షాజీరా లేకపోతే టేస్ట్ అనేది రాదు మనకి. గైస్ వీడియో ఎండ్ వరకు చూడండి, చూసి బిర్యానీ చేసుకుని కమెంట్స్లో చెప్పండి నాకు ఎలా ఉందో. అండ్ మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడే, చికెన్ ఎలాగైతే హాఫ్ అన్ అవర్ మనం మ్యారినేట్ చేసి పెట్టేసుకుంటున్నామో, అలాగే ఇక్కడ మనం ఏదైతే బాస్మతి రైస్ ఉందో అది కడిగేసి మనం నానబెట్టుకోవాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే, మనం చికెన్ ఉడికేటప్పుడు రైస్ కూడా మనకి తొందరగా ఉడికిపోతుంది. సో ఎక్కువసేపు మనం దమ్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ఈ ప్రాసెస్ అనేది మనకి పర్టికులర్గా ఈ బిర్యానీని కచ్చే గోష్కి బిర్యానీ అంటారు. కచ్చే గోష్కి బిర్యానీ అని ఎందుకు అంటారు అంటే, నార్మల్గా మనకి హైదరాబాద్ స్టైల్లో కానీ దమ్ బిర్యానీస్ చేస్తే ఫస్ట్ మనం చికెన్ గ్రేవీ వండుకుని రైస్ అనేది మళ్ళీ సపరేట్గా బాయిల్ చేసుకుని 80% ఆఫ్ ద రైస్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం గ్రేవీ పైన రైస్ అనేది వేసుకుని దమ్ పెట్టుకుంటాం. దీనికి అంత ప్రాసెస్ అనేది అవసరం లేదు. సో చూస్తున్నారు కదా, ఇలాగా మనం గరం మసాలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, చిల్లీస్, దాంతోపాటు మనం క్యాషూ నట్స్ మన దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేచ్చు. వేసుకుని మనం చికెన్, రైస్ రెండు ఒకేసారి బాయిల్ చేసేసుకుంటాం మనం, ఈక్వల్ ప్రపోర్షన్స్లో వాటర్ వేసేసుకుని. ఓకే, అండ్ దీనికి మెయిన్ టేస్ట్ వచ్చేది దేంతో అంటే, మనకి ధనియా ప్లస్ పుదీనా తోటి. సో ధనియా ఆకులు, పుదీనా ఆకులు మనం ఎంత వేసుకుంటే అంత మంచిది. అలా అని చెప్పేసి ఎక్కువ వేసుకున్నా సరే చేదు వచ్చేస్తుంది. సో మనం చేసుకున్న క్వాంటిటీని బట్టి మనకు ఒక ఎస్టిమేషన్ ఉండాలి. సో నేను కొలతలు అయితే మీకు ఏం చెప్పట్లేదు దీంట్లో, ఎందుకంటే అంచనా ప్రకారం చేసేస్తున్నాను కాబట్టి. బట్ చికెన్ అయితే 1 కిలో తీసుకున్నా, అండ్ రైస్ వచ్చేసి 2 గ్లాసులు తీసుకున్నా. సో చికెన్ క్వాంటిటీ అండ్ రైస్ క్వాంటిటీ మనకి చికెన్ ఎక్కువ ఉన్నా పర్లేదు, ఈక్వల్గా ఉన్నా పర్లేదు, మనం తినేదాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ మనం కొంచెం టొమాటోస్ కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి టొమాటోస్ వేసాం. పర్సనల్గా అయితే నాకైతే టొమాటోస్ వేయాలని లేదు. సో ఇక్కడ మన సూ షెఫ్ ఎవరైతే ఉన్నారో గెస్ చేయగలరా? సూ షెఫ్ ఎవరు నాకు హెల్ప్ చేసేది అంటే, మై మమ్మీ, అమ్మా. సో మమ్మీ చెప్పేది కాబట్టి టొమాటోస్ అనేది వేసాను, టేస్ట్ కూడా బాగానే ఉంది. సో మనం అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇలాగా మళ్ళీ మసాలాస్ ఏదైతే మన చిల్లీ పౌడరు, సాల్ట్, మనం చికెన్ మసాలా అవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మ్యారినేట్ చేసిన చికెన్ ఏదైతే ఉందో దాంట్లో వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో మీకు ఈ టైంలో కింద అంటుతుంది అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోవచ్చు. మనం వేసుకుని ఇలాగ ఒక జస్ట్ 2 మినిట్స్ చికెన్ని ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మనం రైస్ క్వాంటిటీని బట్టి వాటర్ అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. సో మై సూ షెఫ్ ఎవరైతే నాకు హెల్ప్ చేస్తున్నారో, సో తను రైస్ కుక్ చేయడంలో పర్ఫెక్షనిస్ట్ కాబట్టి, సో ఈ రైస్ ఉడికే క్వాంటిటీ వాటర్ నేను మమ్మీకే వదిలేసాను. సో యూజువల్గా ఎలా చేస్తామంటే, మనం 1 గ్లాస్ వాటర్ వేసుకుంటే బాస్మతి రైస్కి సో 2 గ్లాస్ వాటర్ అనేది మనం వేసుకుంటాం. సో అట్లా నేను కొలతలు వేసుకున్నా. బట్ సిన్స్ ఇట్ ఈస్ మనకి చికెన్ ప్లస్ రైస్ సమానంగా ఉడకాలి కాబట్టి మనం వాటర్ అనేది కొంచెం చూసి వేసుకోవాలి.
సో దాంతోపాటు దీంట్లో కొంచెం మనం కర్డ్ అనేది యాడ్ చేసుకుంటే మనకి రైస్ యొక్క క్వాలిటీ స్మూత్గా ఉంటుంది, తినేటప్పుడు మనకి చాలా కమ్మగా అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా కొంచెం అది ఉడికిన తర్వాత రైస్ వేసేసుకొని మనం ప్రపోర్షనల్ క్వాంటిటీలో వాటర్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మై ఎక్స్పర్ట్ మమ్మీ ఫస్ట్ వాటర్ నింపేసి పెట్టేసుకుంది. సో ఎంత రైస్ వేసాం ఏంటనేది అడిగితే 2 గ్లాసులు రైస్ వేసుకున్న దానికి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అని చెప్పింది. సో మనం అంచనా ప్రకారం వేసుకుంటే, ఇన్ కేస్ మనకి తెలియకపోతే ఇంట్లో పెద్దవాళ్ళని అడగండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను కొంచెం మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్కడ నేర్చుకున్నాను అనుకుంటున్నారా? మా అత్తయ్య దగ్గర నేర్చుకున్నాను. మా అత్తయ్య చెప్పింది, అరే ఎప్పుడైనా ఇలాంటి కచ్చిగోష్కి బిర్యానీ వండుతున్నప్పుడు కొంచెం నువ్వు పాలు వేసుకుంటే రైస్ విడివిడిగా వస్తుందంట. సో ఈ టిప్ చెప్పినందుకు మామీ వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ అలాగ మనం ప్లేట్ పెట్టేసి ఇంకా ఉడకనివ్వడాలి, దానికి దమ్ అంటే ఇంకా వదిలేసాలి అంతే, దాన్ని గెలకొద్దు. కట్టేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ దాన్ని మొత్తం ఆరనిచ్చిన తర్వాత అప్పుడు ఓపెన్ చేస్తే ఆ అరోమాకే మొత్తం ఫ్లాట్ నిండిపోయి ఫ్లాట్మేట్స్ కూడా వచ్చేస్తారు, ఏం వండుతున్నావు అని చెప్పేసి. అంత టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా రైస్ ఎంత విడివిడిగా వచ్చిందో. అండ్ ఫ్రెండ్స్, మనం ఎప్పుడు బిర్యానీ చేసినా మా ఇంట్లో చెప్తారు, అండ్ బయట కూడా నేను విన్నాను, ప్రొఫెషనల్ బిర్యానీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, సో మనం ఎప్పుడు బిర్యానీ చేసినా కింద కొంచెం అడుగనేది మాడితే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు అంట. సో కింద మనకు మాడకపోతే బిర్యానీ అనేది పర్ఫెక్ట్ కాదంట, అదొక సైన్ అంట. అండ్ మన సైడ్, ఆంధ్ర సైడ్ చాలా మంది ఆ మాడిన దాన్ని కూడా చాలా ఇష్టంగా తింటారు. సో పర్సనల్గా నా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దానికోసం కొట్టుకుంటారు, దేనికి కింద మాడింది అంటూ తిన్నాను. సో చూస్తున్నారు కదా, వేడి వేడి బిర్యానీ సర్వ్ చేసుకుని తింటే అసలు ఈరోజు వెదర్ అయితే మార్నింగ్ నుంచి వర్షం పడుతుంది, దాంతోపాటు వేడి వేడి బిర్యానీ, సలాడ్, ఇంకా దీని పక్కన కాంప్లిమెంటరీ మీకు ఇష్టం, మీరు గోంగూర పెట్టుకోవచ్చు అండ్ పెరుగు పచ్చడి పెట్టుకోవచ్చు, మనకి కట్ట షేర్వా ఏదైనా పెట్టుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ బిర్యానీ చేశాను, పక్కన సలాడ్ పెట్టుకుని మా ఫ్యామిలీ తిన్న తర్వాత మా ఫ్రెండ్స్కి కూడా నేను పంచిపెట్టాను. సో బిర్యానీ అనేది సూపర్గా వచ్చింది. చూస్తున్నారు కదా ఎంత టేస్టీ బిర్యానీయో. సో దీనికి చేసుకోవాలంటే మనం అంతే పేషెన్స్ ఉండాలి. సో ఇంత శ్రమ పడ్డాను కాబట్టి ఈ వీడియోకి ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా బెనిఫిట్ అవుతుంది, సాటిస్ఫాక్షన్ అవుతుంది. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ ద బిర్యానీ.